స్తోత్రం చెప్దామా? ఒక్కసారి అందరం కూడా ఒక్కసారి దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, అందరూ కూడా ఎవరు ప్లేసుల్లో వాళ్ళే కూర్చోండి విశాలంగా. దేవునికి మొట్టమొదట మహిమ చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి కనికరించి స్తుతి ఆరాధనలో ఇంతవరకు దేవుడు మన పక్షాన ఉన్నాడు. స్తుతి ఆరాధనలో దేవుని చేత మనం ఆశీర్వదించబడ్డాం, అభిషేకించబడ్డాం. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన మహిమ మనలను తాకుతూ, ఆయన హస్తం మనలను తాకుతూ, ఆయన అభిషేకం మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు నిజంగా మనం అందరం గమనించాం. ఎంతమంది గమనించారు? ఈరోజు దేవుని యొక్క సహోదరుడు గమనించాడు. దేవుని యొక్క ఆ తాకిడి, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, మనం దేవుణ్ణి కనపరుస్తున్నప్పుడు, మనము ఆరాధిస్తున్నప్పుడు ఒక తెలియని యొక్క శక్తి మనల్ని బలపరుస్తున్నట్టుగా, మనలను తాకుతున్నట్టుగా. గడిచిన కాలములో మనం బలహీనంగా ఉంటే ఈ సమయములో మనం బలపరచబడుతున్నాం. అది ఆ అనుభవంలోనికి మనం రావాలి. మనం ఆ అనుభవాన్ని కలిగే మన గృహాలకు వెళదాం. అమ్మా, ఇప్పుడు మనం అందరం పనులు మానుకొని వచ్చాము కదా, ఒక్క అనుభవంతోనైనా నేను ఇంటికి వెళ్ళాలి, ఒక్క అనుభవం నేను అనుభవించాలి, ఒక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి, దేవుని సన్నిధిని మనసారా అనుభవించి నేను వెళ్ళాలి. అమ్మా, మనం అనుభవిద్దాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధ దినాన మనస్ఫూర్తిగా మనము యేసయ్యను గనక మనం ఆరాధించగలిగితే మన హృదయాలు ఎట్లాగుంటాయి? అమ్మా, మనస్ఫూర్తిగా ఆరాధించేటప్పుడు మన హృదయాలు నిబ్బరంగా, మన హృదయాలు ధైర్యంగా ఉంటాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎస్, మీరు గమనించండి, గృహాలలో కూడా ఈ ప్రాక్టీస్ మీరు చేయొచ్చు. ఎక్కడ? గృహాలలో కూడా మోకరించి రెండు చేతులు పైకెత్తి పాట పాడుతూ దేవుని స్తుతించినప్పుడు కూడా ఆయన మహిమ మనం అనుభవిస్తాం. మనం అనుకుంటున్నాం పాస్టర్ గారు మందిరంలో అందరూ ఉంటారు కాబట్టి మహిమ గుమ్మరించబడిద్దండి. ఏమైనా జైల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు జైల్లో? పౌలు శీలు ఇద్దరే కదమ్మా. ఇద్దరు స్తుతించినప్పుడు దేవుని మహిమ కుమ్మరించబడలేదా? ఇద్దరు స్తుతించినప్పుడు దేవుని ఆత్మను పొందుకోలేదా? ఒక్కరిగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మను పొందుకుంటారు. యాకోబు భక్తుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరా? ఒక్కడే. ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే ఉన్నాడు. ఒక్కడు పొందుకోలేదా? ఒక్కడు మోకరించి ప్రార్థించినప్పుడు, దేవునితో కలబడినప్పుడు పొందుకోలేదా? పొందుకున్నాం. మనం దేవుని సన్నిధిలో పొందుకొని వెళదాం. దేవుని స్తోత్ర. దేవుని ఆత్మను పొందుకొని వెళదాం. దేవుని పరిశుద్ధ ఆత్మను పొందుకొని వెళదాం. ఆత్మ లేనివాడు ఎస్, మనం ఆత్మాభిషేకము చేత నింపబడి పరిపూర్ణతలోనికి వెళదాం. అందుకని ఆరాధన, దేవుని స్తుతి, దేవుని గణపరచటం గనుక దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుని స్తుతించాం, దేవుని గణపరిచాం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత వారం 2వ వర్తమానం గుర్తుందా అమ్మా? ఆ అపోస్తుల కార్యము
5వ అధ్యాయము అమ్మా 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ అసలైన వాక్యమా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోండి అన్నాడు. అంతే కదమ్మా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యుద్ధంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. గమనించండి, మర్చిపోవద్దు. ఏది పాస్టర్ గారు ఇన్ని నెలలు బట్టి యుద్ధం ముగించరా మీరంటే ఈ సంవత్సరం ఏదో ముగిస్తుంటే గణపట్ల వాక్యం. దేవుని స్తోత్ర. అమ్మా, యుద్ధంలో ఉన్నాం మనం. ఆ యుద్ధం వాక్యమే చదువుకుంటున్నాం. ఇంకా ఒక కవచమే రెండు వారాలు పట్టింది. ఇంకా 4 ఉండే కవచాలు. అందులో 4 భాగాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నడుమునకు ఏం కట్టుకోమన్నాడు? అమ్మా, నడుమునకు ఏం కట్టుకోమన్నాడు? సత్యాన్ని మనం కట్టుకోవాలి. సత్యమే మన ఆయుధం చెప్పా. జకరియా ప్రవక్త గారు ఏం చెప్పారు సత్యాన్ని గురించి? ఎవరు చెప్తారు? జకరియా ప్రవక్త గారు కూడా చెప్పా మీకు. జకరియా ప్రవక్త గారు సత్యాన్ని గురించి ఏం చెప్పాడు? అమ్మా, జఫనియా ప్రవక్త గారు సత్యాన్ని గురించి చెప్పాడు. నీకు చెప్పా. పౌలు గారు సత్యాన్ని గురించి చెప్పా. సత్యమే మాట్లాడాలని చెప్పాడు పౌలు గారు కదా. జకరియా గారు ఏం చెప్పారు? మీరు అబద్ధాలు మానేయండి, నిజము పలకండి. పోయిన వారం ఏం చెప్పా? యెహోవా పుట్టింపగా ఉద్దేశించున్నట్లు యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఏమనగా ప్రతి వాడును పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సమాధానకరమైన న్యాయమును మీ గుమ్మములో తీర్పు తీర్చండి. తన పొరుగువాని మీద దుర్యోచన చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు పోయిన వారు? సత్యమనే ఎట్లాగా మనం సత్యమనే దట్టి కట్టుకోవాలంటే, యుద్ధములో నువ్వు గెలవాలి అంటే నిన్ను గెలిపించేది సత్యమే తప్ప అబద్ధం నిన్ను ఇప్పుడు కూడా అబద్ధం చెబితే ఓడిపోతావు. నిజం చెప్పు, నువ్వు గెలుస్తావు. దేవుని స్తోత్రం. పోయిన వారం ఒక ఉదాహరణ చెప్పారు రాజుల గ్రంథంలో నుంచి. ఎంతమంది గుర్తుంది? అబద్ధం ఎంతమంది ఆడారు, నిజం ఎంతమంది చెప్పారు రాజుగారికి? అదే అసలు మర్చిపోయారు. అదే దానికోసమే గుర్తు చేశా. 450 మంది ఏం చెప్పారు? నిజం చెప్పిన ప్రవక్త ఎవరు? మీకా గారు ఒక్కడే. రాజు కొట్టినా తిట్టినా ఏం పర్వాలేదు, దేవుడు చెప్పమన్నదే. చివరికి రాజుగారు చనిపోయాడా బ్రతికాడా? చనిపోయాడు. అబద్ధాన్ని నమ్మటం వలన చనిపోయాడు. అదే నిజాన్ని నమ్మితే బ్రతికేవాడేమో. మీకా గారు నిజం చెప్పాడు. మన జీవితాల్లో కూడా నిజం అనేది పలకాలి, యథార్థం అనేది పలకాలని పోయిన వారం మనం చదువుకున్నాం. సత్యం మనం మాట్లాడాలి. ఈ యుద్ధంలో మనం ఏం ధరించాలి? సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఎన్నిటికి పాస్టర్ గారు సత్యం సత్యం అంటున్నారు? సత్యం అంటే ఏంటి?
ఈరోజు సత్యం అంటే ఏంటి? సత్యం బాగానే ఉంది, సత్యం పలకాలి, నిజం పలకాలి అంటున్నారు. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. ఏందమ్మా? దేవుని వాక్యమే సత్యం. ద ట్రూత్, నిజం. ఏందయ్యా ట్రూత్? నిజం ఏంటిది? పరిశుద్ధ గ్రంథములో ఈ లోకములో ప్రతిదీ మాయమైపోతుంది. నిలబడేది ఒక్కటే. చూస్తున్న నీవు మాయమవుతావు, నేను మాయమవుతా, ఫ్యాను మాయమైద్ది, పంటలు మాయమైతే, బిల్డింగులు మాయమైతే, గృహాలు మాయమైతే, మరి లయము కానిది ఒక్కటే, నిజమైనది ఒక్కటే, స్థిరమైనది ఒక్కటే. అదే సత్యము, అదే దేవుని వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే సత్యాన్ని మనం నమ్మినప్పుడంట అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. ఒకరికి భయపడాల్సిన నిజం మాట్లాడితే భయపడాల్సిన పని. సత్యం ఏం చేస్తుందో తెలుసా? నీవు సత్యం గనక, వాక్యములో గనక నీవు నిలబడగలిగితే, సత్యములో అంటే వాక్యములో నీవు నిలబడితేనంట ఆ వాక్యము నీకేందంటే స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. దేనికి దాసుడువు కావు నీవు, దేనికి దాసుడవు కావు. ఒక చిన్న వాక్యాన్ని చదువుతా. యోహాను సువార్త తీయండి. సత్యాన్ని గురించి ప్రభు చెప్పిన మాట. సత్యమనే దట్టిలో మనం ఉన్నాం, ఇంకా అక్కడి నుంచి కదల్లా. సత్యమనే దట్టిలో సత్యాన్ని ఎందుకు మనం ధరించాలి అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం, దీన్ని అందరూ బైబిల్స్ ఉన్నవారందరూ 8వ అధ్యాయం తీశారా? 8వ అధ్యాయములో 31, 32 వచనాలు చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఇది అర్థం కావటం కొంచెం కష్టమైంది మనకి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సత్యాన్ని గురించి ప్రభు చెప్పిన మాట. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. ఎక్కడున్నారు యూదులు? అమ్మ అందరు నాకలే చూడండి, మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తా, మీరు ఎంత ఎలక్ట్గా ఉన్నారో అర్థమైంది. అక్కడ ప్రభు దగ్గర ఎవరెవరు ఉన్నారు? యూదులు ఉన్నారు. యూదులంటే ఇంతకు ముందు ప్రభు నమ్మల, కానీ కొంతమంది ప్రభు నమ్మారు. యూదులు యూదా మతమును వదిలిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చారు కొంతమంది. వారితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని స్తోత్ర. యూదులు యేసయ్యను గ్రహించటల్లా, యూదులు యేసయ్యకి అర్థం కావటల్లా, యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి ప్రభు అర్థం కావటల్లా. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, తను నమ్మిన వారితో, మీరు నన్ను నమ్ముకొని వచ్చారు గనుక మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. దేవునికి స్తోత్ర.
ఏమండి, సత్యాన్ని గ్రహించటం అంటే అంత ఈజీ కాదు, చదివినంత ఈజీ కాదు. ఏమండి, అబద్ధాన్ని గ్రహించటం అంటే అసలు అబద్ధం ఎంత అర్థమైద్దో ఒక్కసారి అంటిస్తే చాలు. ఇంకా కాదా అమ్మా, కాదా? తలకాయలు ఊపటల్లా తలకాయలు డల్లగా ఉండే. ఇప్పుడు అబద్ధం చెప్పు, అతుక్కొని పోయింది అబద్ధం. ఈ అనుభవం ఉందా? అబద్ధం చెప్పారనుకో, అబద్ధం ఏమైంది త్వరగా? అబ్బో, కరెక్ట్గా చెప్పాడు వీడు. వాడు అబద్ధం చెప్పినా అదే సత్యం చెప్పారనుకో తొందరగా అతుక్కోదు సత్యం. చూడండి, సత్యం గ్రహించటం చాలా కష్టం. అదే నిజం గ్రహించటం, అబద్ధం గ్రహించటం ఎమ్మటే సైక చేస్తే చాలు. ఓ సైకలోనే అర్థమైద్ది కదా, సైకలోనే అట్టంటాడు. ఆహా, అర్థమైంది వాడికి. ఇంకా అదే నిజం చెప్పమను సైకిల్ ద్వారా, ఏంటిరా సరిగ్గా చెప్పు అర్థం కావట్లా, సరిగ్గా చెప్పు అర్థం కావట్లా. సత్యం చూడండి ఎంత త్వరగా అర్థం కావటం చాలా కష్టం. కానీ యూదులతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. ఎందుకో తెలుసా? ఆ సత్యం ఏం చేసిద్దంట, మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది. దేని నుంచి స్వతంత్రులుగా చేసిద్దంటే మనల్ని, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రాన్ని తెచ్చాడు. స్వాతంత్ర్యం వచ్చిందని మనం అంటున్నాం. దేని నుంచి వచ్చింది మనకు స్వాతంత్ర్యం చెప్పండి? అసలు దేని నుంచి మనకు విడుదల కలిగింది అమ్మా? ఎవరి బానిసత్వం అది? బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి పాస్టర్ గారు కొంతమంది పోరాడి మనకి స్వేచ్ఛను తెచ్చారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మన మీద ఒకరి పెత్తనం అర్థమైంది కదా. ఇప్పుడు ఆత్మానుసారంగా పాపానికి దాసులం అయ్యాం ఒకప్పుడు. దేనికమ్మా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏలినట్టుగా పాపం కూడా మనల్ని ఏం చేసింది చెప్పండి? ఏళ్తుంది. పాపం ఏళ్తుంది, పాపం ఏళ్తుంది. పాపానికి దాసులం అయిపోయాం. ఏమన్నాడు ఇక్కడ? 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపానికి, అందరూ అనండి ఈ మాట, పాపము చేయు, అందరూ అంటల్లా, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడవుతాడు. సత్యం జరిగించు ప్రతివాడు సత్యానికి దాసుడవుతాడు. పాపానికి దాసులయ్యే వారిని సత్యం ఏం చేసిద్దంట? విడిపించిద్ది. సత్యం వచ్చి అంటది, ఎంతకాలం మీరు దానికి దాసులవుతారు? ఈ 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఒక పనికి దాసురాలైపోయింది. మీరు చదివిన ఈ అధ్యాయంలో ఒక స్త్రీ అంట ఒక పాపానికి దాసురాలైపోయిందంట. ఇక ఆ పాపం చేయకుండా ఉండలేకపోతుందంట. ఆమెను గురించే ప్రభు చెప్పాడు ఈ మాట. ఎవరా స్త్రీ? వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. ఏమండి, ఈ స్త్రీకి ఏ అలవాటు లేదు, కానీ ఒకే ఒక అలవాటు ఉందంట. ఏం అలవాటు? ఏమ్మా నువ్వు ఆ పని చేయకుండా ఉండలేవంటే, ఏమి లేదండి, ఆ పని తప్ప నాకేమి.
వ్యభిచారం చేస్తూ ఉంది. ఆ పాపానికి ఏమైందావా? బానిస అయిపోయింది. వ్యభిచారం చేస్తూ ధనాన్ని సంపాదిస్తుంది. అదే సంతోషం అనుకుంటుంది, అదే నిజం అనుకుంటుంది. కానీ ఒకరోజు ఆమె దేనికి బానిస అయిపోయిందో ఏమండి, ఆమె వ్యభిచారానికి బానిస అయింది. కొంతమంది కొన్నిటికి బానిసలు అవుతారు, కొన్నిటికి దాసులు అవుతారు. ఏంటిది? దీనికి, ఇంకా సిగరెట్కి, బీడీకి, మందుకి, గుట్కాలకి, అబద్ధాలకి, కొంతమంది కొన్ని అలవాట్లకి ఏం చేస్తారు? బానిసలు అయిపోతారు. నాతో చాలా మంది విశ్వాసులు కొంతమంది సీక్రెట్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారు, నేను అన్నీ మానేశానండి, అన్నిటికీ నేను దాసుడు కాదు, కానీ ఒక్కదానికి మాత్రం ఏందో నా మనసు లొంగిపోతుందండి, నా శరీరం లొంగిపోతుందండి, నా ఆత్మ లొంగిపోతుందండి, దానిని జయించలేకపోతున్నాను పాస్టర్ గారు, ఎందుకో అన్నీ మానేశా. చూడండి, అది నేనేం చేస్తుందో తెలుసా? గుప్పిట్లో ఉంచుకుంది. ఎక్కడ ఉంచుకుందండి అది? చెప్పాలి, ఎక్కడ ఉంచుకున్నది? నిన్ను గుప్పిట్లో ఉంచుకుంది, తన కంట్రోల్లో ఉంచుకుంది. పాస్టర్ గారు, ఆ సమయం వస్తే నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ పని చేయలేకుండా ఉండలేకపోతున్నాను, మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ఏంటమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దాని నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు కదంటే, పాస్టర్ గారు అది కూడా చేస్తున్నాను పాస్టర్ గారు, నా వల్ల ఎందుకోనండి, అసలు నా వల్ల కావటం లేదు, దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాను అంటే, ఈ స్త్రీ, ఈ పురుషుడు దేనికి బానిస అయ్యారు చెప్పండి? ఏదైతే ఏలుబడి చేస్తుందో దానికి అయిపోయారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంది, పాపానికి దాసుడయ్యావనుకో, బైబిల్ గ్రంథంలో ఉంది, ఏముందో చెప్పమంటారా? 35వ వచనంలో చూడండి, దాసుడు ఎక్కడ ఉంటాడు? నువ్వు దాసుడు అయితే ఎక్కడ ఉంటావు? దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లా, ఈ వారం నీరసంగా ఉన్నారు, గట్టిగా సంతోషంగా నా రేంజ్లో చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దాసుడు ఎక్కడుంటాడు? అయ్యా, దాసుడు ఎక్కడుంటాడు? కుమారుడు ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు దేనికైనా మనం బానిసలం అయితే, ఇప్పుడు మనం బయట ఉన్నామా, లోపల ఉన్నామా? ప్రశ్న అర్థమైందా అమ్మా? ఏ అలవాటుకైనా నీవు బానిస అయితే, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇంట్లో ఉన్నా బయట ఉన్నట్టే. ఇంటిలో అంటే అర్థం ఏంటంటే, ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో మనం ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆ అలవాటు ఏం చేసిద్దంటే, నీ ఏలుబడి చేస్తుంది, ఏం చేస్తా, నిన్ను బయటికి లాగి అవతల పడేస్తుంది. యాడికి పోయేది నువ్వు? నన్ను వదిలిపెట్టి ఎంతకాలం పోతావు నువ్వు? బయటికి రా అని అంటది. దేవుని స్తోత్రం. అదే దేనికి బానిస లేని వాడు యథార్థంగా తండ్రితో ఉంటాడు, తండ్రితో ఆనందిస్తాడు. ఇప్పుడు మనము దాసులమా, కుమారులమా? కుమారులు అన్న వాళ్ళు చేయి చూపించండి. సహోదరి, నువ్వు కుమార్తెవు కాదా? చెయ్యి ఎత్తలేని వాళ్ళు కుమార్తెలు కాదా? ఇప్పుడు దించండి. నేను ఇంకా దాసులు అన్నోడు చేయొత్తండి. ఎవరు ఎత్తరు? అంటే దేనికైతే నీవు బానిసత్వంతో ఉన్నావో బయట ఉండిపోతాం మనం.
గుమ్మములోకి రాలేదు. అయితే ఈ స్త్రీ ఇప్పుడు దాకా ఎక్కడుందో చెప్పండి? ఇంట్లో ఉందా, బయట ఉందా? యేసయ్యకు దూరంగా ఉంది కదమ్మా, దూరంగా ఉంది. ఒకరోజు పట్టుబడింది, ఒకరోజు పట్టుబడింది. ఏ రోజుకైనా ఏమవుతాం మనం? అమ్మా ఏమవుతాం? చెప్పాలి, ఏమవుతాం? పట్టుబడతాం. పట్టుబడింది. ఏమండి, ఎవరైనా పోనీలే, ఏదో తెలుసో తెలియకో వ్యభిచారం చేస్తుంది అని వదిలేసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారండి వాళ్ళలో? అయ్యా, ఏ కాడికి తప్పు దొరికితే రాయేద్దాం అన్నోళ్ళే తప్ప ఒక్కళ్ళైనా జాలి వాళ్ళల్లో ఉందా? అయ్యో పాపం అన్నోళ్ళు ఎవరు? అందరూ చంపుదామని రాళ్ళు తీసుకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అయ్యా, మోషే ధర్మశాస్త్రంలో ఉంది, 2-3 గనక వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ చంపమని ఉంది. మరి ఏం చెప్తావంటే, ప్రభు అన్నారు, ధర్మశాస్త్రాన్ని అంగీకరించాడు ప్రభు. రాళ్ళు వేయండి, తప్పు లేదు, రాళ్ళు వేయండి, చంపండి, మోషే చెప్పాడు. కానీ అక్కడ మరలా కానీ అన్నాడు. వీళ్ళు ఆగారు మరలా. కానీ రాళ్ళు వేయండి, ఆమెను చంపండి ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ రాయి ఎత్తిన ప్రతి వాడు నీలో తప్పు లేకపోతే, ఒక్కటైనా లేకపోతే రాయి వేసి వెళ్ళండి అన్నాడు ఆ మీద. బా, దేవుని తెలివితేటలు గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే మనమైతే ఇది చెబితే ఏమొచ్చిందో, ఇది చెప్పకపోతే ఏమొచ్చిందో, ఏళ్ళతో తంతా అని మనం తచ్చెట్లాడతాం. ఆయన సర్వ జ్ఞానం కలిగిన ఎప్పుడైతే ఆ మాట అన్నారో యేసయ్య, రాయి ఎత్తిన ప్రతి ఒక్కరూ ఆలోచించారు. ఏమని? ఇప్పుడు కనుక నేను ఈమె మీద రాయి వేశాను అనుకో, నా తప్పు ఈయన బయట కడతాడేమో, మళ్ళా నా తప్పు ఈ జనానికి తెలిసిద్దేమోనని కింద పడేసిపోయింది మొదటావ. వెనక రెండవ చేయి పట్టుకుందిగా ఆమెనుకుంది, నాకంటే సీనియర్ మోస్ట్ ఆమె రాయి కింద పడైతే వామ్మో లేనిపోయింది, జూనియర్ని నా ఎందుకునే లేనిపోయిన తిప్పలని ఆమె సర్దుకుంది. మూడా వచ్చింది, ఆమె చిన్న చిన్న జూనియర్. ఏ జూనియరు? ఇద్దరు సీనియర్లే రాయి కింద పడేస్తే నావో మళ్ళా ఎన్నో నేను. ఇక చివరికి అందరూ ఏం చేశారమ్మా? ఏం చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళందరిలో ఏమున్నాయి? అదన్నా గట్టిగా చెప్పండి ఒకసారి, అదన్నా గట్టిగా చెప్పండి. అంటే అందరిలో ఏమున్నాయి? నీతిమంతుడు ఒక్కరును, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. యేసయ్య ఒక్కడే ఉన్నాడు, పాపము చేయనివాడు, నీతిమంతుడు, ఏ తప్పు లేనివాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇప్పుడు ఈ రాళ్ళన్నీ తీసుకొని నిన్ను కొట్టొచ్చు, కానీ కొట్టటానికి నేను రాలేదు. ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను రక్షించటానికే వచ్చా. ఇప్పుడు దాకా వ్యభిచారం నిన్ను ఏల్తుంది, పాపము నిన్ను ఏల్తుంది. ఇక నుంచి గనక నీవు నా వాక్యాన్ని గనక నిలబడితే, నాలో గనక ఉంటే, నాలో నిలబడితే ఇక ఎన్నటికీ నువ్వు పాపము చేయవు. చదవండి 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి
ఇక పాపము చేయకమని ఆమెతో గట్టిగా చప్పట్లు కొట్టండి మాటకి గట్టిగా. అమ్మా అని పిలిచావు ప్రభువా, నడు వినని పలుకు, నడు వినని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, నేనెన్నడూ పలుకు, నేనెన్నడూ వినని పలుకు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? అమ్మా నేను శిక్ష నీకు, అందరూ శిక్ష విధించడానికి వచ్చారు, కానీ నీ శిక్షను రద్దు చేస్తున్నాను. ఇక నుంచి పాపము, నీవు పాపము గనక చేస్తే అది నిన్ను ఏలుబడి చేస్తుంది, నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇవాళ ఒక్క గుక్కే కదా, ఒక 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 అంశే కదా మొన్న ఒక వ్యక్తికి చెప్పాను నేను, ఏందయ్యా ఎప్పుడో పాస్టర్ గారు పండగకి పబ్బానికి అన్నాడు. ఇవాళ పండగ ఇద్ది, ఇవాళ పబ్బం అయిద్ది, రేపు తథ్యం అయిద్ది, ఎల్లుండి సజ్జం అయిద్ది. ఆ తర్వాత ఇవాళ ఏదో మోవాటానికి పోయి కొంచెం బుచ్చుకున్నా సంక్రాంతి, క్రిస్మస్, ఈస్టరు కొంచెం బుచ్చుకున్నా రేపు ఆ కొంచెమే నిన్ను ఏలిద్ది. ఈ కొంచెం అబద్ధమే కదా, అబద్ధమే రేపు నిన్ను ఏలిద్ది. ఈ కొంచెము పాపమే కదా, అదే నిన్ను ఏలిద్ది. అదే మొదట్లో దించేస్తే ఎక్కడ, ఎప్పుడు మొక్కలోనే అది మారు కాకుండా ఉంటది, అది నిన్ను పరిపాలన చేయదు. ఇక నీవు దాసుడవు కావు. స్త్రీతో చెప్పాడు, అమ్మా నువ్వు పాపానికి దాసురాలు కావద్దు, పాపానికి దాసురాలు కాకపోతే నువ్వు నాతోనే ఉంటావు. దేవుని స్తోత్ర. ఎక్కడుంటుంది ఈమె? ఇక నుంచి ఇంతకు ముందు వ్యభిచారంలో ఉంది, ఇక నుంచి ఎక్కడుందామా? ఇక నుంచి ఎక్కడుంది? శృతి చేసి నీ పాడానా స్తోత్ర గీతం, భజించి నే పొగడానా స్వామి, శృతి చేసి నే పాడానా. పాడదామా? సంతోషంగా పాడదామా? చప్పట్లు కొడుతూ. స్వామి శృతి చేసి నే పాడానా సమరయ శ్రీని కరుణతో సాచరి తోడావు నీవే కదా సమరయ. అమ్మా తప్పలు కొడుతూ పాడాలమ్మా, అందరూ నోరు తెరవాలి, అందరూ పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల, గట్టిగా నోరు తగలాలి. కరుణామయుడావు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. అమ్మా ఏమని పాడుతుంది స్త్రీ? అయ్యా శృతి చేసి నే పాడనా. దేవుని స్తుతిస్తుంది ఈ స్త్రీ, దేవుని గణపరుస్తుంది ఈ స్త్రీ. ఎవరో అన్నారంట, అమ్మా అమ్మా లేదు, ఆ పని లేదు లేదు. ఎవరు నన్ను అట్లాగా పిలవద్దు, ఇంకా ఎవరు అట్లాగా నన్ను ఫోన్ చేయొద్దు, నన్ను పిలవద్దు. ఏమైంది ఈ స్త్రీకి? ఏమైంది ఈ స్త్రీకి? ఒకప్పుడు దాసురాలను అయిపోయి నన్ను ఎట్లాగా పడితే అట్లాగా వాడుకున్నారు. దాసురాలను అయిపోయా మీకు. నేను ఇక నుంచి మీ దాసురాలను కాను, నేను యేసయ్య దాసురాలు. నా ఆత్మ, నా ప్రాణాత్మ శరీరాలు ఆయనకే సొంతం. గట్టిగా కొట్టు చప్పట్లు. నేను దాసురాలను కాను, నేను దాసురాలను కాను. మరి ఎవరివి? నేను కుమార్తెను. ఎవరు కుమార్తెను నీవు? అబ్రహాము కుమార్తెను నేను. అబ్రహాము కుమార్తెను, యేసయ్య కుమార్తెను. నేను దేనికి దాసురాలని? ఇక అక్కడి నుంచి ఆమె మీద ఏ పాపము ఏలుబడి. ఇప్పుడు జాగ్రత్తగా ప్రశ్న, ఆమెను పాపము నుంచి విడిపించింది ఎవరు? రాళ్ళు వేయటానికి వచ్చినోళ్ళా? అమ్మా ఇప్పుడు ఆమెను పాపము నుంచి స్వతంత్రాలుగా చేసింది ఎవరో చెప్పండి. పాపము నుంచి యేసయ్య చేశాడు. యేసయ్య వాక్యము. ఇప్పుడు అంటాడు 31వ వచనంలో, నా వాక్యములో మీరు నిలబడితే స్వతంత్రులైపోతారు. మీరు ఇండిపెండెన్స్ అంటే మీరు స్వతంత్రులైపోతారు. స్వాతంత్ర్యం, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యములో గనక నిలబడితే, అమ్మా ఈ గ్రంథం సామాన్యమైంది కాదు. మనం చదువుతున్న వాక్యం అంట మనల్ని ప్రతి దురలవాటు నుంచి విడిపించి దేనికి బానిసలు కాకుండా ఈ వాక్యం మనల్ని స్థిరపరుచును గాక, మనల్ని బలపరుచును గాక, మనల్ని నిలబెట్టును గాక. చూడండి సత్యం ఎంత విలువైందో. అందుకని సత్యం అనే దట్టి ఎందుకు కట్టుకోవాలంటే, ఆ సత్యం నీతో ఉన్నంత కాలం, ఆ వాక్యం నీతో ఉన్నంత కాలం నువ్వు దేనికి లొంగవు. దేనికి? ఒకవేళ దేనికైనా లొంగాలని చూసినా హృదయములో ఉన్న వాక్యం ఏం చేసిద్దో చెప్పండి. ఇదిగో ఏదన్నావు ఆదివారం, నువ్వేం చదువుతున్నావు, బల్లారాధన తీసుకొని ఏంటి పని అని ఆ వాక్యం అంట నిన్ను ఆపిద్ది. అందుకనే దావీదు గారు అన్నాడు, దుర అభిమాన పాపముల్లో పడకుండా నీ ధర్మశాస్త్రం నా కన్నులకు వెలుగునిచ్చిందయ్యా. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పండి. ఏమండి మనం దేనికైనా అలవాటు పడతంటే అది మంచిది కాదు అని వాక్యం మనల్ని హెచ్చరిక చేసి ఆ సత్యం నిన్ను నిక్కచ్చిగా నిలబెట్టునుగాక. ఒకవేళ వాక్యాన్ని గ్రహించకపోతే నువ్వు దేనికైనా బానిసవుతావు. నిజమైన వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఇంతకాలం చేశాను, ఇక నుంచి నేను చేయను. వాక్యం నా కోసం ఈ రకంగా పాస్టర్ గారు ఆత్మతో అభిషేకించిన దైవజనులు చెప్పారు, ఇంకా నేను అది చేస్తా ఉంటే నా వంటి దుర్మార్గుడు వద్దు తండ్రి, నేను దేనికి దాసుని కాను. ఎందుకో తెలుసా? దేనికైనా నువ్వు దాసుడు అయితే ఎక్కడుంటావు ఇప్పుడు చెప్పండి? దేవుని రాజ్యానికి బయట ఉంటావు.
లోపలికి వెళ్ళలేవుగా, లోపలికి వెళ్ళలేవుగా, నువ్వు కుమారుడవు కావుగా, ఎందుకంటే దాస్యత్వంలో ఉన్నావు. కానీ యేసయ్య రక్తం ఏం చేసిందో చెప్పండి. మనం ఈ స్త్రీని యేసయ్య రక్తం ఏం చేసిందమ్మా? ప్రతి పాపము నుంచి కడిగి పవిత్రపరిచి విడిపించింది. ఈ స్త్రీని కడిగాడు దేవుడు, ఆ ఆలయములోనే కడిగాడు. కడిగి ఏమన్నాడు చెప్పండి? ఇక మీదట పాపము చెయ్యొచ్చు అన్నాడా? పాపము చెయ్యొద్దు అన్నాడా? ఎందుకో తెలుసా? నేను పాపము లేనివాడను, నీవు కూడా. ఎస్, ఈరోజు వాక్యం వింటున్నటువంటి దైవజనాంగమా, దేవుని పిల్లలారా, అప్పుడు వీళ్ళు ఏమన్నారో చెప్పమంటారా? వీళ్ళు ఏమన్నారంటే శాస్త్రులు పరిసయ్యులు అదే అధ్యాయంలో, మేము ఎవరికి దాసులముగా లేమే, మేము ఎవరికి దాసులముగా లేమే అన్నారు. మేము అబ్రహాము సంతానమే అని చెప్పుకుంటున్నారు. ఏ సంతానం అమ్మా? చెప్పుకుంటున్నారా లేదా? అది చెప్పి నేను ముగిస్తా. చెప్పుకుంటున్నారా లేదా? ఎక్కడ చెప్పుకున్నారో ఒక్కసారి చూడండి. ఎక్కడ చెప్పుకున్నారు? 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను సంప వెతుకుచున్నారు. స్తోత్రం చెప్పండి. ఏమండి, పేరుకి ఎవరు వీళ్ళు? అమ్మా అందరూ వినాలి, అందరూ నా కళ్ళే చూడండి, ఎటు చూడవద్దు. అసలు కిందకి చూసినా మీకు అర్థం కాదు, పైకి చూసినా అర్థం కాదు, నా కళ్ళి చూస్తే అర్థమైంది. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ నా వాక్యము మీలో, అబ్రహాము క్రియలు మీలో లేవు అన్నాడంట. ఏమి లేవు? అబ్రహాము క్రియలు ఎవరిలో లేవు? అమ్మా 40వ వచనం చదవండి, 39వ వచనం చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు కదా అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళేమని చెప్పుకుంటున్నారు? అందరు నా కళ్ళి చూడండి. వీళ్ళేమని చెప్పుకుంటున్నారు? అబ్రహాము పిల్లలం అంటున్నారు, కానీ ఏళ్ళలో ఎవరి క్రియలు లేవు? ఇప్పుడు మనం యేసయ్య పిల్లలమని చెప్పుకుంటున్నాం, మనలో ఏముండాలి? చెప్పరేందమ్మా? నోరు విప్పి చెప్పండి. ఏ క్రియలు ఉండాలి మనలో? ఎవరి పిల్లలమైతే, సాతాను పిల్లలమైతే సాతాను క్రియలు ఉంటాయి, యేసయ్య పిల్లలమైతే యేసయ్య క్రియలు ఉంటాయి, అబ్రహాము పిల్లలమైతే అబ్రహాము పిల్లలు క్రియలు ఉంటాయి, శారమ్మ పిల్లలమైతే శారమ్మ క్రియలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. మీ ఇందులో లాజిక్ ఏముంది? దేవుడి స్తోత్రం. కానీ యేసయ్య ఏమన్నాడంటే, మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ ఆయన వంశములో పుట్టారే గాని ఆ క్రియలు మీలో ఏం కనపడుతున్నా. మరి ఏళ్ళలో ఏ క్రియలు కనపడుతున్నాయి? ఏళ్ళలో ఏ క్రియలు కనపడుతున్నాయి చెప్పమంటారా? 44వ వచనంలో చదవండి, వేలలో ఏ క్రియలు ఉన్నాయో. ఏమన్నాడు? మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చబోరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు అబద్ధికుడు. ఇదిగో ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ? ఇప్పుడు చెప్పండి, ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరో? ఇప్పుడు మీరు చదివారు కదమ్మా. అపవాది పిల్లలా అబ్రహాము పిల్లలా? పేరుకు మాత్రం, క్రియలు మాత్రం, గట్టిగా చెప్పండి, పేరుకు మాత్రం
క్రియలు మాత్రం పేరుకు మాత్రం యెరూషలేము సంఘం, పేరుకు మాత్రం సంఘం, క్రియలు అని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెరూషలేము బిడలైతే యెరూషలేము క్రియలే ఉండాలి, దేవుని బిడలైతే దేవుని క్రియలే ఉండాలి. యేసయ్య పిల్లలైతే యేసయ్య. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి తండ్రి కడుపున చెడ్డ పేరు తెచ్చినోడు పుట్టాడు అనుకో, ఏమంటాం చెప్పండి? ఇప్పుడు అమ్మ లాజిక్ చెప్తున్నా, చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు తండ్రి మంచోడే, తల్లి మంచిదే, కొడుకు చెడు పనులు చేసి చెడ్డ పేరు తెస్తే ఏమంటాం వాడిని పట్టుకొని? అంతేగమ్మా, అరే నీ తండ్రి మంచోడురా, నీ తల్లి మంచిదిరా, వాళ్ళు కష్టపడి చదివించారు, అసలు నువ్వు చేసిన పని ఏంటి, అసలు వాళ్ళకి నీకేమన్నా పోలిక? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేనికి బానిసలము, ఏ అలవాటుకి బానిసలం కాకూడదు. బానిసలం కాకుండా ఉండాలంటే ఒకే ఒక్కటి మనల్ని స్వేచ్ఛగా ఉంచేది, ఒకే ఒక్కటి. అది ఏంటిది? సత్యము. సత్యం అంటే వాక్యము. ఈ వాక్యము తెలుసుకున్నవాడు తప్ప తెలియని ప్రతి ఒక్కరూ బానిస అయిపోతున్నాడు. కాకలేదా? లోకంలో మనం చూడటం లేదా? మనం అందరం ఎంత బానిసలు అయిపోతున్నారో. ఇళ్లలో స్త్రీలు ప్రార్థించండి పాస్టర్ గారు, పురుషులు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని గోజాడుతున్నారు. కానీ బానిస కాండి ఎవరు తెలుసా? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, ఆయన వాక్యాన్ని ప్రకారంగా జరిగించేవాళ్ళు దేనికి బానిసలు కారు. ఈరోజు సాతానుతో యుద్ధం చేసేటప్పుడు సాతాను నుంచి విడిపించేది ఏంటిది? మనల్ని సత్యం కదా. సత్యం అంటే వాక్యం. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని నడువు కట్టుకుందాం. ఎక్కడ కట్టుకుందాం? నడువు కట్టుకోమన్నారా? రేపొద్దున బైబుల్ నడువు కట్టుకొని వచ్చారు. పాస్టర్ గారు ఏందండి ఆ బోధ, మా ఆవిడ ఎట్టగొట్టుకొని వచ్చేది, ఈ మధ్య తాడు కట్టుకొని వస్తుంది నడువుకి. నడువు కట్టుకోమంటే అర్థం ఏంటి? అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ నుదిటి భాగాన్ని కట్టుకోమన్నాడు, చేతులు కట్టుకోమన్నాడు. గుమ్మాలు అంత మాత్రాన చేతులు కట్టుకోకూడదు వాక్యం. ఇక్కడ భాషకంలా అంటే దాని అర్థం ఏంటంటే లేచినా కూర్చున్నా నువ్వు ఎక్కడికి పోతే వాక్యం కూడా అక్కడే రావాలి. ఇప్పుడు భాషకం కట్టారనుకోండి, భాషకం ఎక్కడికి వస్తుంది? నువ్వు ఎక్కడికి పోతే. ఇప్పుడు చేతికి వాచి పెట్టుకున్నా నేను ఎక్కడికి పోతే, అయ్యా బొమ్మానికి గట్టా, బొమ్మ యాడుంటే వాక్యం కూడా. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడున్నా వాక్యంలో ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యం ఏం చేస్తుంది మనల్ని? అమ్మా చెప్పాలి, ముగిస్తున్నా. సత్యం ఏం చేస్తుందయ్యా? బానిసలు కాకుండా చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? దేనికి బానిసలు కాకుండా చేస్తుంది. ఈ స్త్రీని స్వతంత్రాలుగా చేసింది ఎవరో చెప్పండి? ఈ స్త్రీని అమ్మా యేసయ్య చేశాడు. యేసయ్య వాక్యము. ఆ రోజు నుంచి ఆ స్త్రీ దేనికి బానిస అయిందా? దేనికన్నా లోబడిందా? దేనికన్నా కక్కుర్తి పడిందా? అతను కానీ ఆమె కానీ లేదు. ఆ రోజు నుంచి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. అగస్టీన్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? దైవజనుడు అగస్టీన్ అనే దైవజనుడు గొప్ప దైవజనుడు. ఆయన ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశాడు. తల్లి ఎంతగానో ప్రార్థన చేసేదంట,
అయ్యా నా కడుపున వీడు ఎట్లాగా పుట్టాడయ్యా, వీడు ఎట్లాగా పుట్టాడు, దుర్మార్గుడయ్యా, ఇన్ని వ్యభిచారాలు చేస్తున్నాడు. ప్రతి స్త్రీ వెంట పోయేవాడు. తల్లిదండ్రి ఎంత పవిత్రంగా ఉన్నారో కొడుకు అంత నీచంగా తయారయ్యాడు. అగస్టిన్ తల్లి ఏడ్చిందంట, 20 ఏళ్ళు కన్నీరు గార్చి ప్రతిరోజు ఏడ్చేదంట, ఈ బిడ్డ కొరకు మార్చయ్యా 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 చేసిందంట. ఒకరోజు ఆమె కన్నీటిలో, ఆమె కన్నీరు దేవుడు బిందెలో బట్టి, ఆమె కార్చిన కన్నీరు బిందెలో బట్టి ఆ బిందె నీళ్లు ఒకరోజు కలలో అగస్టీని మీద కుమ్మరించాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి మీద కుమ్మరించాడు? అగస్టీని మీద కుమ్మరించాడంట. కుమ్మరించేసరికి తెల్లవారి లేచిన తర్వాత, అమ్మా బైబిల్ ఉందా అని అడుగుతున్నాడంట. స్తోత్రం చెప్పండి. అమ్మా సిగరెట్ బీడి అనేవాడు ఏమడుగుతున్నాడు? ఇదేంగా రాత్రికి ఇది ఏమైందని అర్థం కాల తల్లిగారికి. రాత్రి దర్శించాడు. అమ్మా నేను ప్రార్థనకు వస్తానన్నాడు. రాయ్య అంతకంటే కావలసింది ఏమున్నది? ప్రార్థనకి వెళ్తున్నాడు, పాటలు నేర్చుకున్నాడు. దేవుని పిలుపు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏ పిలుపు వచ్చింది? దేవుని సేవ చేయాలని పిలుపు వచ్చింది. స్టేజీ మీద వాక్యం చెప్తున్నాడు. ఇంతకుముందు ఈయన సహవాసం చేసిన స్త్రీలు ఉంటారుగా, ఒక ఆమంట మీటింగ్ చివరిని నిలబడి, అగస్టీన్ వాక్యమైన తర్వాత ఆడికి రా అంటుందంట. ఆడికి అదే వీళ్ళు కలుసుకునే స్థలం ఉంటుందే, ఆడికి రా అంటుందంట. ఆయన అన్నాడంట, ఆ అగస్టీను చచ్చిపోయాడు అన్నాడంట. అగస్టీను బతికే ఉన్నావుగా, నువ్వు చచ్చిపోవటం ఏంటి, బతికే ఉన్నావుగా. పాత అగస్టీను, ఏ అగస్టీను? పాత అగస్టీను చచ్చిపోయాడు, ఇక తిరిగి రాడు, నీ బతుకు నీ బతుకేనా అన్నాడంట అగస్టీన్. ఆశ్చర్యపోయిందంట ఆ స్త్రీ. అగస్టీన్ని విడిపించింది ఏంటో తెలుసా? వ్యభిచారం నుంచి. సత్యం. ఏందయ్యా? సత్యం. ఆ వాక్యము అగస్టీన్ని విడిపించి అగస్టీన్ని కొన్ని ఆత్మలను రక్షించగలిగి కొన్ని వేల సంఘాలను కట్టగలిగినటువంటి స్థితిని దేవుడిచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి దైవజనుని దేవుడు విడిపించాడు కదమ్మా. ప్రతి విశ్వాసిని దేవుడు విడిపించి ఆయన ఇంటిలో కూర్చోబెట్టాడు. మనం అందరం ఎక్కడున్నామండి? ఆయన నివాసంలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి నివాసం అండి? విడిపించి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయనతో కలిసి నీవు ఆరాధన చేస్తున్నావు. కాబట్టి సత్యం గట్టి కట్టుకోవాలి. సత్యమే మనకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి అట్టి వాక్యములో మనం మునిగి తేలుతూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.